హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అండ్ టూస్. ముందుగా టెక్ అండ్ టూస్ ప్రేక్షకులందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మా గురుగారు అయినటువంటి శ్రీ కాసాని అశోక్ కుమార్ గారు కొన్ని విషయాలు అయితే మనకి తెలియజేశారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ నమస్తే. ఈరోజు గాంధీ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించాము. మన భారతదేశంలో చూడాలి, ఈరోజు వ్యవస్థలు కానీ రాజకీయాలు కానీ ఏ విధంగా తయారైనాయో, ఆనాడు గాంధీజీ గారు ఆయన యొక్క సత్య మార్గంలో ధర్మం వైపు నిలిచి ప్రజలందరినీ, దేశాన్ని శాంతి మార్గంలో నడిపించడం వలన ఈరోజు మన భారతదేశానికి జాతిపిత అయ్యారు ఆయన. ప్రతి వ్యక్తిలో ఆలోచన కలగాలి, నా ఊరు, నా రాష్ట్రం, నా దేశం అనే ఆలోచన కలిగి ధర్మం వైపు నిలబడాలి. గాంధీజీ గారు లాంటి వ్యక్తి గురించి తెలుసుకోవాలి. అలాగే స్వతంత్ర పోరాటానికి గాంధీజీ గారితో పాటు ఎంతోమంది మహానుభావులు ప్రాణాలు అర్పించి జీవితాలను త్యాగం చేశారు. అయినా కానీ గాంధీజీ గారు శాంతియుత మార్గంలో మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన గొప్ప జాతిపిత అయ్యారు ఆయన. అలాగే ప్రతి వ్యక్తి ఆలోచించి వారి గురించి తెలుసుకుని, పోరాట యోధుల గురించి, వారి గురించి చరిత్రను తెలుసుకుని, అప్పట్లో గాంధీజీ గారి లాగా ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించడం కాకుండా వ్యవస్థలు ఏ విధంగా తయారైనాయో దాన్ని బట్టి వారు అన్యాయం చేస్తే ఒక చెంప మీద కొడితే రెండో చెంప పగిలేలా సమాధానం ఇచ్చి మనం న్యాయం వైపు నిలబడాలి. ప్రతి వ్యక్తికి ఇలాంటి ఆలోచన వచ్చి మన రాష్ట్రాల్లో జరిగే వ్యవస్థల మీద పోరాడితే స్వర్గీయ మహాత్మా గారు ఖచ్చితంగా మన దేశాన్ని చూసి గర్వపడతారు. ఆయన వ్యక్తిత్వం చూడండి, తల్లితో పాటు ఆయన ఎంతో గౌరవించి తల్లిని, ఆ తల్లి నియమాలు గలది ఆమె, ఎన్నో గుళ్ళు దర్శించింది ఆమె. ఆ తల్లితో పాటు నిత్యం ఆయన వెళ్తూ, తండ్రికి ఆరోగ్య పరిస్థితి బాగోకపోతే చిన్న వయసులోనే ఆయన నిత్యం సేవలు చేశారు తండ్రికి ఆయన. అందుకే ధర్మం వైపు నిలిచి ఆయన అంత మహానుభావుడు అయ్యాడు. ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తి తల్లికి తండ్రికి గౌరవం ఇచ్చి దేవుళ్ళ చూడగలగాలి. అదే గాంధీజీ గారు చేసి మన దేశానికి గర్వించే విధంగా స్వాతంత్రం తీసుకొచ్చారు. ఈరోజు ఆ స్వాతంత్రం కొద్దిమంది రాజకీయవేత్తలు, కొద్ది వ్యవస్థల వల్ల మొత్తం రాష్ట్రాలు కానీ దేశాలు కానీ పరిస్థితి చాలా తారుమారైపోయింది. ఆ పరిస్థితి రాకుండా మన తరం ఖచ్చితంగా కష్టపడాలి. కష్టపడితే కనుక తెలుగు రాష్ట్రాల్లో చూడండి, ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇబ్బంది ఉంది, అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎన్ని తిప్పలు పడ్డారు ప్రజలు. ఖచ్చితంగా ఇవన్నిటి మీద ప్రతి వ్యక్తికి స్పందన కలిగి మన రాష్ట్ర యొక్క, దేశ యొక్క భవిష్యత్తుని ప్రతి పౌరుడు కాపాడాలి, ప్రతి వ్యక్తి కాపాడాలని మనసారా కోరి ప్రార్థిస్తున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై హింద్.